హాయ్ అండి, రైతు సోదరులందరికీ నమస్కారం. ఇక్కడ చూస్తున్న మీ మిర్చి తోట తేజ రకం అనమాట. మనం ఇక్కడ ఓన్లీ క్రాప్ సెట్టింగ్ మాత్రమైతే ఇచ్చామన్నమాట. ప్రొడక్ట్స్ అవి కూడా మనం చెప్పిన ప్రొడక్ట్స్ అయితే యూజ్ చేశారు. ఎన్పీకే నెక్స్ట్ గ్రోత్ ప్రమోటర్స్ ఇచ్చామన్నమాట. బ్లాక్ థ్రిప్స్ ఎర్రనల్లి కూడా నివారించాము. ఓన్లీ క్రాప్ సెట్టింగ్కు మాకు ప్రోడక్ట్ కావాలంటే వాళ్ళకి మనం అందించాము. ఈ క్రాప్ సెట్టింగ్ వరకు మనకు చాలా అద్భుతంగా అయితే క్రాప్ సెట్ అయిందనమాట. ఉన్న ఎక్కడైతే పూతుందో అంత పూత అయితే మొత్తం పిందెగా మారి కాయ అయితే పట్టుకుంది. బట్ ఇంకా మీకు క్రాప్ సెట్టింగ్ కాని వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా ఇక్కడ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి అయితే కాల్ చేయండి. మన యూట్యూబ్ ఛానల్ వచ్చేసి జై జవాన్ జై కిసాన్ 786 యూట్యూబ్ ఛానల్ అండి. బట్ మీరు ఇక్కడ చూస్తున్న తోట తేజ రకం అనమాట. ఏదైతుందో క్రాప్ సెట్టింగ్ ఎలా ఉంది చూడండి. అసలు గుత్తులు గుత్తులుగా ఎక్కడ చూసినా కూడా గుత్తులు గుత్తులుగా, దాంతోపాటు ఎక్కడే కానీ కాయ మచ్చ కానీ కాయ కుళ్ళు కానీ క్రాప్ సెట్టింగ్ అయితే ఏమనైతే క్రాప్ సెట్ అయిందనమాట. మేము మొక్కకి ఇమ్యూనిటీ పవర్ మేము ఎన్పీకేలో అయితే ఆర్గానిక్లో ఇచ్చామన్నమాట. చాలా అద్భుతంగా అయితే అయింది. ఇదంతా కలిసి మనకు 4 ఎకరాలు అనమాట. ఎకరాకి ఒక సెట్ చొప్పున 4 సెట్లు అయితే యూజ్ చేయించాము ఎన్పీకేలో మేము. అది కూడా బ్యాక్టీరియా వైజ్డ్ ప్రోడక్ట్ అనమాట. చాలామంది క్రాప్ సెట్ అవ్వట్లేదు, మేము దున్నేస్తున్నాం తోటలని కూడా చెప్తున్నారు. లాస్ట్ మూమెంట్లో మనం క్రాప్ సెట్ కావాలంటే కొంచెం మనము మొక్కకి ఇమ్యూనిటీ పవర్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ ఫాల్ మన గ్రోత్ ప్రమోటర్స్ మనం యూజ్ చేసే ప్రొడక్ట్స్ మనం ఎలా అయితే రికమెండ్ చేస్తామో మేము చెప్పినట్టు మీరు స్ప్రే చేసుకున్నట్టయితే యూజ్ చేసినట్టయితే బ్రహ్మాండంగా అయితే మీరైతే క్రాప్ సెట్ చేసుకోవచ్చు. ఇది ఎందుకు చెప్తున్నానంటే ఎంతో పెట్టుబడి పెట్టిండారు రైతులు. బట్ దాన్ని ఎంతో కొంతైనా కూడా లాస్ట్ మూమెంట్లో మనము మ్యాక్సిమం 10 క్వింటాలు 15 క్వింటాలు అయిన చోట కూడా ఒక 4 క్వింటాలు 5 క్వింటాలు అయితే కూడా లాస్ట్ మూమెంట్లో చాలా బెటర్ కదా. మనము పంట తీసేసిన తర్వాత వేరే పంట వేసుకోవాలన్నా కూడా చాలా ఖర్చు అయితే అవుతుందన్నమాట. బట్ ఉన్నదాన్ని మనము సద్వినియోగం చేసుకోవడం చాలా మంచిదన్నమాట. మనము ఈ క్రాప్స్కే కాకుండా మామిడి కానీ చీని కానీ ఎనీ క్రాప్స్ ప్రతి ఒక్క క్రాప్ కూడా మనము ప్రోడక్ట్ ఇవ్వడం జరుగుతుందన్నమాట. దాన్ని చూసిన తర్వాత ఒక 1 మినిట్ వీడియో కానీ లేదంటే ఒక 4 పిక్స్ కానీ తీసుకొని అది ఎలా ఉంది, దానికి ఏమేమి డిసీజ్ ఉన్నది అనేది మనము తెలుసుకున్న తర్వాతనే వాళ్ళకి మనం ప్రోడక్ట్స్ని అయితే రికమెండేషన్ చేస్తున్నామండి. మేము చేసిన 2 టైమ్స్ మేము ఎలా అయితే యూజ్ చేపిస్తామో మేము చెప్పిన విధంగా మీరు స్ప్రే చేసినట్టయితే మంచి దిగుబడితో పాటు క్రాప్ సెట్టింగ్ A1గా అయితే తీసుకోవచ్చు అనమాట. ఎక్కడే కానీ బ్లాక్ థ్రిప్స్ కానీ ఎర్రనల్లి కానీ పూతలో పురుగు నెక్స్ట్ ఇక్కడ నుంచి బూడిద ఈల్టు ఎలా ఉన్నా కూడా క్రాప్ సెట్ అయిందనమాట. ఎలా కాసే చూడండి అసలు గుత్తులు గుత్తులుగా కాయలు. బట్ ఇలా క్రాప్ అంటే మనకు ఆర్గానిక్లోనే చేస్తామండి మనము. మీరు ఎలాంటి డిసీజ్ ఉన్నా కూడా బ్రహ్మాండమైన క్రాప్ అయితే సెట్ చేసుకోవచ్చు. మేము చెప్పిన విధంగా ఓన్లీ 2 టైమ్స్ మాత్రమే యూజ్ చేసినట్టయితే కొంతమంది వేరే క్రాప్స్కు సంబంధించి మనకు డబ్బీ రకంలో కడ్డీ రకం కానీ 2222 ఆర్మూరు ఇవన్నీ చేస్తున్నారు. దానికి సంబంధించి చాలా వైరస్లు అయితే వస్తున్నాయి. ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదా, వీల్ట్ అనేది తోట అంతా ఇట్లా అయిపోయింది అనమాట ఇంతకుముందు. బట్ దీన్ని మేము కవర్ చేసాము చాలా వరకు కూడా, చాలా తగ్గిందనమాట. లేదంటే తోట అంతా పోయేదే, తీసేస్తామన్నారు కూడా తోటని. చూడండి ఇక్కడ ముందు ఉన్న తోట కూడా అది కడ్డీ రకం అనమాట. దానికి కూడా ప్రోడక్ట్స్ ఇచ్చామంటే మేము ఓన్లీ క్రాప్ సెట్ మాత్రమే. నెక్స్ట్ వీడియోలో దాని గురించి మేము ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం అనమాట. మామిడి కానీ చీని కానీ అదర్ క్రాప్స్ ఏమైనా సరే అద్భుతంగా అయితే మీకు చాలా తక్కువ ఖర్చులోనే ప్రొడక్ట్స్ తీసుకొని మీరు మంచి క్రాప్ సెట్ చేసుకోవచ్చు. దాంతోపాటుగా కూడా ఎలాంటి ఫర్టిలైజర్స్ కానీ ఎక్కువ వేయాల్సిన అవసరం లేదనమాట. తక్కువ కూడా మీరు పెట్టుబడి కూడా చాలా తక్కువ చేసుకోవచ్చు అనమాట. సాయిల్ అప్లికేషన్ కావచ్చు, గ్రోత్ ప్రమోటర్స్ కావచ్చు, వైరస్ సంబంధించిన ప్రొడక్ట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మీరు మంచిగా అయితే క్లియర్ చేసుకోవచ్చు అనమాట. మంచి క్రాప్ సెట్టింగ్ అయితే తీసుకోవచ్చు. వీళ్ళు ఏమన్నారంటే మనకు వచ్చిన పూత రాలిపోకుండా ఫ్లవర్ డ్రాపింగ్ కాకుండా ప్రొడక్ట్స్ మీరు ఇవ్వండి క్రాప్ సెట్ కోసమే అన్నారనమాట. లాస్ట్ క్రాప్ అనమాట. అందుకే మీరు ఎక్కడైనా చూడండి పూత అయితే లేదనమాట. ఇది లాస్ట్ క్రాప్ అనమాట, లాస్ట్ సెట్టింగ్ ఇది. ఈ సెట్టింగ్ కనుక మీరు యూజ్ చేసుకున్నట్టయితే అద్భుతమైన క్రాప్ సెట్ అయితే తీసుకోవచ్చండి. మేము చెప్పిన 2 రికమెండేషన్స్ అంటే మేము చెప్పిన 2 టైమ్స్ స్ప్రేలు మీరు చేసినట్టయితే A1గా అయితే మంచి క్రాప్ సెట్ చేసుకోవచ్చు. ఇలాంటి ఎవరైతే లాస్ట్ మూమెంట్లో అయితే ఉన్నారో ఇంకా లేదు మన తోట అంతా మనం దున్నేస్తామనుకున్న వాళ్ళు కూడా ఎంతో కొంత అయినా కూడా ఖచ్చితంగా స్ప్రే చేసుకొని మంచి క్రాప్ సెట్ అయితే తీసుకోవచ్చు అనమాట.
ఆలస్యం చేయకుండా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి మరిన్ని వివరాల కోసం వాట్సాప్కి మీరు ఒక 4 పిక్స్ కానీ 1 మినిట్ వీడియో కానీ పంపించినట్టయితే ఆ పిక్స్ని మేము చూసి అది ఎలా ఉంది, దానికి ఏ విధంగా మనము స్ప్రేకి ఇస్తున్నామో, డిసీజ్ ఏముందనేది మనం అన్నీ చెప్తామండి. డ్రిప్స్ ఉన్న వాళ్ళకు కూడా సాయిల్ అప్లికేషన్ కూడా ఇస్తాము. దానికి సంబంధించి మేము చెప్పిన విధంగా ఎవరైతే 2 టైమ్స్ స్ప్రే చేస్తారో బ్రహ్మాండంగా అయితే మీరు మంచి క్రాప్ సెట్ చేసుకోవచ్చు అనమాట. ఎందుకంటే ఇక్కడ ఇది గుంటూరు జిల్లా అనమాట. గుంటూరు జిల్లా నుంచి చాలామంది అయితే కాల్ చేశారండి. అందుకే మేము అక్కడికి వెళ్ళిన తర్వాతే మేము ఇక్కడ ఒక 2 టైమ్స్ చేయించిన తర్వాతనే ఇక్కడికి వచ్చి మేము ఫీల్డ్ వర్క్ చేయడం జరిగిందనమాట. ఇలా ఉంటుందండి క్రాప్ సెట్టింగ్స్. మనము చేసే ఆర్గానిక్స్ అండ్ తేజ రకానికి సంబంధించింది కాకుండా ప్రతి ఒక్క ఎనీ క్రాప్స్, ఆర్మూర్ ఉంది, 2222 ఉంది, సింజెంటా ఉంది, గడ్డి రకము, డబ్బి రకాన్ని కంట్రోల్ చేస్తామంటే మనకు ఇది ఒక పెద్ద లెక్క కూడా కాదు. 100%గా షూట్ చేయొచ్చు అనమాట. ఎవరైతే మన ఛానల్ ఫస్ట్గా చూస్తున్నారో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ తోటి రైతులకు కూడా షేర్ చేయండి. మీరు అనుకున్న విధంగా అయితే అంత కాస్ట్ అయితే ఏముండవు. ఇవి చాలా తక్కువ కాస్ట్లో కూడా మీరు చేసుకోవచ్చు అనమాట. ఎందుకంటే ఒక ఫర్టిలైజర్స్, ఒక పెస్టిసైడ్స్ షాప్కి వెళ్తే మనము వేలకు వేలు పెడుతున్నాం. మ్యాక్సిమం అంటే 15 ట్యాంకీస్కి 20 ట్యాంకీస్కి అంటే 20 ట్యాంకీలకి మనము 4,000 నుంచి 5,000, 6,000, 10,000 పెట్టిన రైతులు కూడా ఉన్నారండి. ఇక్కడ అంత ఏం కాదు. మీరు అనుకున్న విధంగా అయితే ఖర్చు అయితే అంత పెద్దగా కాదు. చాలా తక్కువ కాస్ట్లోనే మీరు మేము చెప్పిన విధంగా 2 టైమ్స్ మీరు స్ప్రే చేసినట్టయితే మంచి క్రాప్ సెట్ అయితే తీసుకోవచ్చండి ఖచ్చితంగా. ఎందుకంటే మన ఛానల్లో ప్రతి ఒక్క వీడియో కానీ, ప్రతి ఒక్క క్రాప్ సంబంధించి కానీ మంచి ఉపయోగకరమైన వీడియోస్ అయితే మనము అప్లోడ్ చేయడం జరుగుతుందన్నమాట. ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నచ్చితే లైక్ చేయండి. ఎందుకంటే మనము ఒక రైతులకి ఇచ్చి ఆ రిజల్ట్ తీసుకున్న తర్వాతనే మనము వీడియో అప్లోడ్ చేయడం జరుగుతుందన్నమాట. ఎనీ డిస్ట్రిక్ట్స్ కానీ మనము ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ ట్రాన్స్పోర్ట్ చేస్తున్నాం అనమాట. ఫ్రీ డెలివరీ చేస్తున్నాము. లో ఆఫ్ కాస్ట్లోనే మనకు ఫ్రీ డెలివరీ ఉంటుందండి. ఖచ్చితంగా మిస్ కాకండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మీకు తెలిసిన రైతులకు షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.